పర్వతగిరి మండల కేంద్రంలోని బేడ బుడగ జంగాల కాలనీలో సరైన సౌకర్యాలు, రోడ్లు, విద్యుత్ స్తంభాలు, సైడ్ కాలువలు లేక విపరీతమైన గడ్డి, పిచ్చి మొక్కలు మొలిసి పాము తేలుకాటు గురవుతున్నారు. ఈ సందర్భంగా బేడ బుడగ జంగాల కాలనీ వాసులు చిరుపాటి వెంకన్న, పస్తం వీరస్వామి, ఎదురుగట్ల లక్ష్మణ్ మాట్లాడుతూ మా కాలనీలో సరైన సౌకర్యాలు గత ప్రభుత్వం కల్పించకపోవడం వల్ల మా పిల్లలను గతంలో పాము కాటు వల్ల 3 ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, ఈ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నామన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే నాగరాజు మా ఇంటి దయతలచి మాకు న్యాయం చేయాలని వేడుకున్నారు. పెద్ద పాము చంపినాం. అంత పొరగాలు, చిన్న చిన్న పొరగాలు ఉన్నారు, దోమలు గీమలు అన్ని ఇగో గుడిసెనక చెట్లు చూస్తారు. ఎట్లా ముసురు చెట్లు, ఈ చెట్లు గుడిసైతే ఇంకా లోపల గుడిసింది ఒకటి మొత్తం ఇవి బాట అక్కడ గుడిసె కూడా తీయండి సార్. గ్రామం ఇప్పటికి దాదాపు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఈ ఊళ్ళో మేము నివసిస్తున్నాం. మాకు కొనుక్కున్న స్థలాలలోనే మేము బతాం. మాకు ఎలాంటి గడ్డి, ఇవన్నీ దోమలు, మమ్మల్ని ఎవరు రోడ్లు, మాకు కరెంట్లు, మాకు స్తంభాలు లేక చాలా వరకు మేము కొట్టుకుంటున్నాం. ఇవన్నీ మొత్తం అతి ఘోరంగా ఉన్నది. ఏ ఎమ్మెల్యే వారైనా మమ్మల్ని పట్టించుకుంటలేరు, ఏ సర్పంచులు పట్టించుకుంటలేరు. ఎవరు వచ్చినా కానీ సుతం అప్పటి వరకే చూసుకుంటాను, మీకు అన్ని చేస్తామని నన్ను ఒప్పుకొని అదే బాధ్యతగా మళ్ళీ అదే ప్రకారంగా వెళ్ళిపోతాను. అంతేకాని మళ్ళీ తిరిగి మా దగ్గరికి రావట్లేదు. ఊళ్ళో ఉన్న మురికి నీళ్లు సుతం మా బజార్కు కాలువలలో మురికి నీళ్లు సుతం మా కాలువలలో వచ్చి దోమలు తయారై ఇప్పటికి 3 పిల్లలు సుతం చనిపోయినరు. 3 పాములు, 3 మా కుటుంబంలో మా ఒక 100 ఓట్లు మా ఉన్నాయి. ఇప్పటి వరకు సుతం మాకు ఎవరు సౌకర్యం చేసేంత మాకు అవకాశం లేకుండా సుతం ఎవరు పట్టించుకోకుండా ఊళ్ళే చాలా మంది ఇట్లా మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. మా ఇళ్లలోకి వచ్చి చూస్తే మొత్తం చెట్లు, మొత్తం దోమలు, మొత్తం ఈగలు, అతి ఘోరంగా రోడ్లు లేవు, బజార్లు లేవు. మాకు బండ్లు పోతానికి సుతం, సైకిల్ పోతానికి సుతం, మాకు మనుషులు నడవడానికి సుతం మాకు అవకాశం లేదానని మీ అందరికీ మనవి చేసి, రోడ్లు కావాలి, మాకు స్తంభాలు కావాలి, మాకు కరెంటు, మాకు సీసీ రోడ్లు, మాకు కరెంటు, ఈ సీదు గీదు లేకుండా మాకు శుభ్రంగా ఉంటే మేము సుతం నివసిస్తామని మీ చాలా ఏళ్ల నుంచి ఇదే ప్రకారంగా మేము అనుకుంటాం. కానీ మాకు ఇంతవరకు ఎవరు సుతం సాయం చేస్తలేరు. ఇది మీకు దండరాధాలు చేస్తున్నాను. ఎవరికైనా కానీ మన అదే నాగరాజు గారు ఎమ్మెల్యే గారికి నమస్కారాలు. ఇప్పటికైనా మా ఇళ్లను చూసి, మా గుడిసెలు చూసి, మా రోడ్లను చూసి, మాకు ఈ స్తంభాలు చూసి మాకు ఇవన్నీ సౌకర్యం చేయాలని ఎమ్మెల్యే గారికి నేను మనవి కోరుకుంటున్నాను. నమస్కారం. ఈ మండలము బేడబుడిగ జంగాల కాలనీ మాకు ఇంతవరకు పార్టీ తరఫున ఎవరు మాకు సాయం చేయలేదు. ఇంతకుముందుకు టీఆర్ఎస్లు కూడా చేస్తున్నారు, వాళ్ళు కూడా చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు కూడా రోడ్లు కొలుసుకున్నారు, తమ్మాలు వేస్తారన్నారు, తమ్మాలు వేయలేదు. రోడ్డు కూడా మాకు సిసి రోడ్డు కూడా పోయలేదు. మళ్ళా పాములు కూడా, చెట్లు ఉన్నాయి, పాములు కూడా మాకు 3 అమ్మాయిలు కరిచి 3 అమ్మాయిలు చనిపోయిండ్రు. 30 మంది కుటుంబం ఉన్నాము మేము. బేడబుడిగ జంగాలము మస్తు బాధల ఇబ్బందులు పడి మురికి నీళ్ళు కాలువలు కూడా ఇటు వస్తుంది. వర్షం వస్తే మాకు నడతానికి వశం లేదు. ఎమ్మెల్యే గారి నాగరాజు సార్కు నమస్కారం అండి, వందనాలు. మమ్మల్ని బేడబుడిగ జంగాలను ఒక్కసారి మీరు ఆదుకోవాలి. మాకు వచ్చి మా గూడెంలో మీరు చూడాలని మీకు దయచేసి మీకు వందనాలు చేస్తున్న ఎమ్మెల్యే గారు నమస్కారం అండి. ఒకసారి మా జంగాలను మీరు ఆదుకోవాలని నమస్కారం సార్. మాకు ఒకటి మేము 30-20 ఏళ్ళ కాంచి ఇక్కడ ఉంటున్నాం సార్. మాకు కనీసానికి 100 ఓట్లు ఉన్నాయి. మేము 30 కుటుంబాలు ఇక్కడ ఉంటున్నాం సార్. వాస్తవానికి అయితే అక్కడ వారికి ప్రతి నాయకుడు వస్తారు, ఓట్ల ముందు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు సార్. మాకు ఎక్కడున్న బతుకులకు అక్కడనే ఉన్నాయి సార్. మాకు కనీసానికి సీసీ రోడ్స్ కూడా లేదు. నైట్ పడితే పాముల భయం, వాటర్ అక్కడ మురికాల వాటర్ సార్, ఇనుకుడు గుంతలు తీసుకొని కూడా వాటర్ కూడా ఇటే వదిలిపెడతారు. చాలా ఇబ్బందిగా ఉన్నది సార్. బాటంబడి నడుతుంది కూడా మాకు చాలా భయం అవుతుంది సార్. ఇప్పటికే 2-3 పిల్లలు కూడా చనిపోయారు సార్. ఒకటే రోడ్డు తొందర శాంక్షన్ చేయాలి సార్. కనీసానికి మాకు చెట్లను చూడండి, పాములు బాగా ఇబ్బంది అవుతున్నారు సార్. మాకు ఏదో ప్రభుత్వం మారినా కూడా మాకు బతుకులు మారదే అనుకున్నాం కానీ సార్, ఎక్కడ బతుకులు అక్కనే ఉన్నాయి సార్. మాకు దయచేసి గౌరవ ఎమ్మెల్యే గారు మాకు అతి తొందరగా సీసీ రోడ్ వచ్చే ఉపాయం చేయాలి సార్. అది ఒకటే బాధ సార్. అట్లే కరెంటు పోల్స్ కూడా లేక, కరెంటు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మీరు దయచేసి మీ లీడర్లు కానీ ఎమ్మెల్యే గారు కానీ మాకు అతి తొందరగా ఆదుకోవాలని నమస్కారం ఇస్తున్నాం సార్.